నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ గెలుపు కోసం టీ సర్కార్ కసరత్తు. భూపాలపల్లిలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు. నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దానం. రైతు రాజు కావాలన్నదే తెలంగాణ ధ్యేయం. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మేలన్న మహబూబ్ నగర్ తహసీల్దార్ బి పార్థసారథి. మేడ్చల్ జిల్లా పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా. రైట్కి డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల గెలిపే లక్ష్యంగా టీ సర్కార్ కసరత్తు చేస్తోంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీపల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. గిరిజన శాఖ తమ్ముడు డైనమిక్ నందారెడ్డి గారికి, తోటి మంత్రి, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డ గిరిజన శాఖ మంత్రివర్యులు సోదరులని సత్యవతి రాథోడ్ గారికి, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ మన జిల్లా వాసి పెద్దలు పల్లా రాజశేఖర్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ నందా జ్యోతి గారికి, లేట్కి వచ్చింది తమ్ముడు వాసుదేవరెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శోభ గారికి, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్దలు సన్మానాలు ముఖ్యమంత్రి, ఇంకా వేదికను అలంకరించిన చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీటీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అదేవిధంగా పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేస్తున్న గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీ శ్రేణులకు, పత్రికా మీడియా వ్యక్తులందరికీ కూడా పేరున నవజయపూర్వక నమస్కారం. 15,000 నుంచి 20,000 కోట్ల ఆదాయం పెరిగేది. దరిదాపుగా 1,75,000 కోట్లు కావాల్సిందే. కానీ ఇవాళ మనకు వస్తున్న ఆదాయం మొత్తం కలిస్తే 1,30,30,000 కోట్లు. ఉన్నదాన్ని లోపల పోయినాం. పింఛన్ ఆపలేం, కళ్యాణ లక్ష్మి ఆపలేం, షాదీ ముబారక్ ఆపలేం, రైతు బంధు ఆపలేం, రైతు బీమా ఆపలేం, ఈ పెట్టిన సన్న బియ్యం ఆపలేం. ఈ సంక్షేమ కార్యక్రమాలు మనమే కాదు, ఎవరు ఆపలేడు. అటువంటి అద్భుతమైన పథకాలు వచ్చినాయి కేసీఆర్ గారు. అందుకే రైతు ఎవరికైతే రైతు ఇబ్బంది పడుతుందో వాళ్ళు తెచ్చింది. కాబట్టి నిరుద్యోగ వృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. కొద్దిగా సమయం తీసుకొని ఇచ్చి తీరుతారు. చివరిగా ఒకటే మాట, వీళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళందరూ నిన్నెవరో పోతుంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అని, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వాళ్ళందరికీ ఎవరో సంఘీభావం ప్రకటించడానికి వచ్చేది. అయ్యా, ఇవాళ ఈ రాష్ట్రంలో రకరకాల 2014 కంటే ఈ యొక్క చదువుకున్న వారి యొక్క దోపిడీ చేసింది గత ప్రభుత్వాలు. ఒక కాంట్రాక్ట్ అంటాడు, ఒక అవుట్ సోర్సింగ్ అంటాడు, ఒక పార్ట్ టైం అంటాడు, ఒక అవర్లీ బేస్డ్ అంటాడు, ఒక అరాక్ అంటాడు. రకరకాల పేరు మీద మనం తీసుకొని కదా అరకొర జీతం ఇచ్చేది. ఈ సభకు చేసిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమ బాధ్యులు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. చాలా విషయాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొదలైన పట్టభద్రుల ఓటర్ నమోదు 6వ తారీఖుతో ముగుస్తుంది. ఈరోజు 3వ తారీఖు, ఇంకా 3 రోజులే ఉంది. ఇప్పటికీ గౌరవ శాసనసభ్యులు మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీరు ప్రమాణంగా గ్రామాల్లో ఎవరెవరు పట్టభద్రులు, పట్టణాల్లో ఎవరున్నారో గతంలో ఉన్న ఏ ఒక్క ఓటు మళ్ళీ
నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ఖైరతాబాద్లోని వెంకటేశ్వర కాలనీ డివిజన్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ओके मैम, थैंक यू। शादी मुबारक चेक्स जो भी यहाँ देने वाला है इनको सबको भी बहुत बहुत थैंक यू. అండ్ అజరుద్దీన్ గారు కూడా మాకు 2 days నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో వన్స్ అగైన్ बहुत बहुत शुक्रिया आपको भी అజరుద్దీన్. అండ్ ఇక్కడ వచ్చేసిన మా టీఆర్ఎస్ సభ్యుల మెంబర్స్ అందరికీ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ కోసం కూడా చాలా మంది కాల్స్ చేయడం కూడా జరిగింది. మేడం कब आता बोलकर बहुत सार से बस्सी में से फोन भी आया था. तो बड़ा खुशी बात है अपन सीएम केसीआर सर की तरफ से आपको सबको शादी मुबारक जब सबको मिलना. పేద ప్రజల ఆర్థిక స్తోమతని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలు ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా, పేదవాడి ఇంట్లో పెళ్లి చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి 1,16,000 ఇచ్చి మరి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన. మరి మన బెనిఫిషరీస్ ఎవరైతే లిస్ట్ ఇప్పటికే నేను అనుకుంటాను మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నిన్న కూడా ఇవ్వడం జరిగింది. బంజారాహిల్స్ డివిజన్, ఇప్పుడు వెంకటేశ్వర కాలనీ డివిజన్. ఇలాగ మీరు చూసినట్టయితే సుమారు 8 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటి స్కీమ్స్ని ప్రవేశపెట్టి పేద ప్రజలు ఎవరైతే ఆర్థిక స్తోమత లేక పిల్లల పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఎంతోమంది పేద ప్రజలు ఈరోజు గర్వంగా, అంటే ఒక ఆత్మగౌరవంతో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని గౌరవంగా ఉంటున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి పేద ప్రజలంతా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు మేము ఈ చెక్కులు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ముఖ్యమంత్రి గారిని దీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనుకుంటాను కొంచెం మతిమరుపు ఎక్కువ వచ్చినట్టుంది. మరి అతను మాట్లాడేది కానీ, అరవింద్ గారు మాట్లాడేది కానీ, ఇద్దరు ఎంపీలు అయిన తర్వాత ఒక్కసారి ఎంపీ అయితేనే కళ్ళు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, రాష్ట్ర రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు పలు రకాల ఉపయోగాలు ఉన్నాయని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ వి పార్థసారథి చెప్పారు. రైతుల నుంచి సానుకూల స్పందన లభిస్తుందన్నారు. మహబూబ్ నగర్ అర్బన్ ఏరియాలో సాగు భూములు తక్కువగా ఉన్నాయని, ప్రతి రైతుకు సంబంధించిన భూమికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హుల జాబితాను మంత్రి శ్రీనివాస్ గౌడ్, అప్పటి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ప్రస్తుత కలెక్టర్ ఎస్ వెంకట్రావు సమక్షంలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసిందన్నారు. జేజేఆర్ గార్డెన్ వెనుక నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని, ప్రజలు ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని తహసీల్దార్ బి పార్థసారథి సూచించారు. ఇతను ఏమన్నా ఉంటే సరే వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తాం, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. లేదంటే రేపు వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇంకో క్వశ్చన్ సార్, ఈ మహబూబ్నగర్లో అర్బన్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన కేటాయింపు, డబుల్ బెడ్రూమ్లో విచారణ మనకు దాదాపు ఒక 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఇది గత 3-4 ఏళ్ల నుంచి, అంటే 2016 ముఖ్యమంత్రి గారు అప్పట్లో వీరన్నపేటకు వచ్చినప్పటి నుంచే ఇక్కడ ప్రక్రియ స్టార్ట్ అయింది. వాటన్నిటిని కూడా ఏరియా వైజ్గా చేసి అప్పట్లోనే టీం వేసి విచారణ చేసి ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. తర్వాత వాటిని మనం జెడ్పీ హాల్లో మినిస్టర్ గారు, తర్వాత కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ సమక్షంలో మనం డ్రా తీయడం జరిగింది. దాంట్లో కూడా సరే కొంత అక్కడక్కడ, ఎందుకంటే 3-4 ఏళ్ళ కిందటివి కాబట్టి ఈ మధ్యలో వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, తర్వాత కొత్తగా ఎవరికైనా ఉద్యోగాలు కూడా వచ్చి ఉండొచ్చు. వాటిని ఏమాత్రం ఎలిజిబుల్ ఉన్నా వాటిని తీసేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రక్రియ అయితే నడుస్తుంది. గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు ప్రకటించిన జాబితా 586 మందికి ప్రకటించారు సార్, అది జాబితా ఉంటుందా లేకపోతే? అంటే ఇక్కడ 3 చోట్ల మనకు నిర్మించడం జరిగింది.
523 సర్వే నెంబరు క్రిస్టియన్పల్లి పరిధిలో గతంలోనే కనీసం ఒక 2000 ప్లాట్లు చేసింది. అయితే డబుల్ బెడ్రూమ్లను మనం నిర్మించేటప్పుడు 16 ఎకరాలు వాళ్ళ దగ్గర మనం అందరం తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కట్టించిస్తాము అనే. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బొంబారా గ్రామంలోని అన్నదాతకు కష్టాలు తీరడం లేదు. ఏటా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇన్నాళ్లు అనావృష్టి వెంటాడింది. ఈ ఏడాది అతివృష్టి దెబ్బతీసింది. జడివానతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం వారి ఆశలను వమ్ము చేసింది. పెట్టుబడితో పాటు వారి శ్రమ నేలపాలైంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పురుగు నివారణపై ప్రధాన శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ పత్తి పంటలను పరిశీలించారు. గులాబీ రంగు పురుగులను నివారించడానికి లింగాకర్ష బుట్టలను ఏర్పాటు చేయాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్తో మా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ ఫేస్ టు ఫేస్. అలా ಹೋದೇನಾ ಹೋಗ್ತೇನೆ ಬ್ರೇಮಲ್ಲ ಕಸ ಎವಡತ್ತೆ ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని రైతన్నలు పత్తి పంటపై ఆధారపడి వ్యవసాయాన్ని సాగు చేస్తుంటారు. ఇక్కడ రైతులు అత్యధిక మంది పత్తి పంట సాగుపైనే ఆధారపడి ఉంటారు. అయితే పత్తి తీత సమయంలో ఈ పత్తి పంట తీసే సమయంలో గులాబీ పురుగు ఈ కాయ తొలుస్తూ ఆ కాయలు రావడంతో అదేవిధంగా ఆ గులాబీ పురుగులు పత్తి కాయలో గుడ్లను వాటి గుడ్లు వృద్ధి చెందడంతో రైతన్నకు ఏమి తోచగా పత్తిని చెట్లను పీకేస్తూ మరికొన్ని చోట్లల్లో దగ్ధం చేస్తున్నారు. ఈరోజు క్షేత్ర సందర్శనలో భాగంగా ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాలను ముఖ్యంగా పత్తి పంటను పరిశీలించడం జరిగింది. అందులో చూసుకుంటే ప్రధానంగా పత్తిలో ఈ మధ్య కురిసిన వర్షాలకు ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు కాయ తొలిచి కాయ పగలకుండా చేయడమే కాకుండా మనకు వచ్చే దూది సరిగా రాకుండా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ దశలో రైతు సోదరులు గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరానికి 300 గ్రాముల థయోడికార్బ్ లేదా 100 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఖచ్చితంగా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తద్వారా మనము ఈ గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే కాయపైన నల్లటి మచ్చలు వచ్చేసేసి కాయకులు తెగులు కూడా ఈ ప్రాంతంలో గమనించడం అనేది. కాయకులు తెగులు నివారణకు కార్బెండిజం అనే మందు సరిపోతుంది. కాబట్టి ఈ కార్బెండిజం అనే మందును కూడా రైతులు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా సిరకుస్పుర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రగతి భవన్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రవేశంకర్కు డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ డ్రా కార్యక్రమంలో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ డ్రాలో 1వ తరగతికి చెందిన 15 మంది విద్యార్థులు, అదేవిధంగా 5వ తరగతికి చెందిన 15 మంది విద్యార్థులకు డ్రా ద్వారా అడ్మిషన్ కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, డిఎస్సిడిఓ సునీత, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్స్ కరుణాకర్ రావు, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు తదితరులు పాల్గొన్నారు. న్యూస్కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. జయశంకర్ భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రగతి భవన్లో ఉన్నాం. ఈరోజు ఈ ప్రగతి భవన్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశం కోసము స్టూడెంట్స్కి డ్రా తీయడం జరిగింది. ఇందులో ఆర్డీఓ గారి సమక్షంలో డ్రా తీయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ 15 మంది స్టూడెంట్సు, 5th క్లాస్ 15 మంది స్టూడెంట్స్కు మొత్తం 30 మంది స్టూడెంట్స్కి డ్రా తీయడం జరిగింది.
వారి యొక్క పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఆ లెవెల్ మాట్లాడే స్థితిలో లేరు. మాట్లాడతారు లేరా? బాసు ఎవరో ఇన్ఛార్జ్ మాట్లాడకపో దీన్ని ఇచ్చిన నీ రేపు కేటాయించిన ఆ లెవెల్ మాట్లాడే స్థితిలో లేరు. మాట్లాడతారు లేరా? బాసు ఎవరో ఇన్ఛార్జ్ మాట్లాడకపో దీన్ని ఇచ్చిన నీ రేపు కేటాయించిన ఆ లెవెల్ మాట్లాడే స్థితిలో లేరు. మాట్లాడతారు లేరా? హైదరాబాద్ షాద్నగర్లో పండ్ల వ్యాపారులు ఆందోళనకు చేశారు. ట్రాఫిక్ పోలీసులు షాద్నగర్లో పళ్ల వ్యాపారులను తరలించారని ధర్నాకు పూనుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. షాద్నగర్ సీఐ శ్రీధర్ కుమార్ ముఖ్య కూడలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పళ్ల వ్యాపారులకు నచ్చజెప్పి ప్రయత్నించారు. దీంతో పళ్ల వ్యాపారంతో జీవనోపాధి పొందుతున్న తాము ఎలా బ్రతకాలని పళ్ల వ్యాపారులు వాపోయారు. మేడ్చల్ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. అమ్ముగూడ వద్ద ఉన్న క్వారీ గుంతలో పడి నల్లబాబు అనే 16 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లబాబు అనే బాబు అతను ఈత రాక అతను నీళ్ళలో మునిగిపోయినాడు. మిగతా ముగ్గురు వాళ్ళు తప్పించి పక్కకు వచ్చేసినారు. అతను ఈత రాక చనిపోయాడు. అంతే. దానికి కారణం నిర్లక్ష్యం ఎవరండి? దీనికి నిర్లక్ష్యం తవ్వింది అధికారులు ఎవరు? రైల్వే వాళ్ళు తవ్వినట్టు. రైల్వే పక్కకే ఉంటుంది, ట్రాక్ పక్కకు రైల్వే వాళ్ళు తవ్వినారు. చాలా లోతు ఉంది. వాళ్ళ పాపం వాళ్ళకి ఈత రాదు. మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు ఇందులో? 4 ఉంటే 3 సేఫ్ ఉన్నారు. మేడ్చల్ జిల్లా పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కృష్ణా వైన్స్లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ఆహుతికి సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన వ్యవహారం అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన కమ్మరి భగీరథ్ అవుకు పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ భగీరథకు గత 8 నెలల క్రితం అనంతపురంలోని ఆజాద్ నగర్కు చెందిన గోపీనాథ్ ఆచారి శారద దంపతుల కుమార్తె కమ్మరి జ్యోతితో వివాహం నిశ్చయమై చివరి క్షణంలో పెళ్లి ఆగిపోయింది. కంత్రి కానిస్టేబుల్ భగీరథకు కర్నూలుకు చెందిన మరో మహిళతో ఇదివరకే అక్రమ సంబంధం ఉన్నట్టు గుర్తించిన జ్యోతి తల్లిదండ్రులు వివాహం రద్దు చేసినట్టుగా సమాచారం. నిన్న జ్యోతి అనే అమ్మాయి కిడ్నాప్ గురైన అమ్మాయిని ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు
గత 2 రోజులుగా అనంతపురంలో మకాం వేసి కాపు కాస్తూ వచ్చిన కానిస్టేబుల్ భగీరథ తనతో పాటు మరో 4 వ్యక్తులతో కలిసి సోమవారం మధ్యాహ్నం టైలరింగ్ షాప్ వద్ద బట్టలు ఇచ్చేందుకు వెళుతున్న జ్యోతిని బలవంతంగా లాక్కొని వెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. దీంతో బాధితురాలు జ్యోతి తల్లిదండ్రులు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ భగీరథపై కిడ్నాప్ కేసు నమోదైంది. బాధితురాలు జ్యోతిని అప్పగించినట్టు అయితే ఉద్యోగం పోకుండా కాపాడతామంటూ నమ్మ పలకడంతో కిడ్నాప్కు పాల్పడిన కానిస్టేబుల్ భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం కిడ్నాప్కు గురైన జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి బాధితురాలు జ్యోతి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కానిస్టేబుల్ భగీరథపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిన్న జ్యోతి అనే అమ్మాయి కిడ్నాప్ గురైన అమ్మాయిని ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు బనగానపల్లి సిఐకి వాళ్ళందరూ అలర్ట్ చేయగా భగీరథాచారి కోయిలకొండ సైడ్ నుంచి తీసుకొని వస్తా అంటే పోయి పట్టుకున్నాడని చెప్పి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన 4 టౌన్ సిఐని ఎస్ఐని అడిగి పంపడం జరిగింది. ఇప్పుడు బనగానపల్లి సిఐ యొక్క కస్టడీలో జ్యోతి అనే అమ్మాయి ఉంది. ఆమె సేఫ్గా ఉంది. అతను ఎవరైతే కిడ్నాప్ చేసినారో అతను కూడా ఉన్నాడు. ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె చెప్పే ఒక స్టేట్మెంట్ని బట్టి మేము తదుపరి చర్యలు ఆ భగీరథాచారి పైన ప్లస్ మిగతా వాళ్ళు ఆయనకి ఎవరెవరు సహకరించినారో వాళ్ళపైన అంతా కూడా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. కేసు కట్టినారా సార్? ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసినాము. కిడ్నాప్ కేసే రిజిస్టర్ చేయడం జరిగింది నిన్ననే. దానిపైన వచ్చి నిన్న ఈవినింగ్ అంతా కంప్లీట్గా అనంతపురం డిస్టిక్ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించినారు ఎస్పీ గారు. దానిపైన అన్ని చోట్ల వెహికల్ చెకింగ్ చేస్తుంటే తిరుపతి దగ్గర తాడిపత్రి దగ్గర వెహికల్ చెకింగ్ చేసే దాన్ని చూసి ఆ స్కార్పియో వెహికల్ పెట్టేసేసి పొలాల్లో పరిగెత్తడం జరిగింది. దాని తర్వాత ఆ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అతను ఒక బాడీగా జస్ట్ వెహికల్ తీసుకొని పోయినాడని చెప్తే దాన్ని కూడా ట్రేస్ చేసి దాని గురించి తిరుపతికి పోయినారని చెప్తే ఆడ కూడా ఒక టీం పంపించడం జరిగింది. ప్లస్ వచ్చి అవుకు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఆడంతా కూడా రాత్రంతా సర్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు. దానిపైన అతనిపై నిఘా పెడితే అతను పొద్దుటూరు నుంచి జమ్మలగూడకు పోయిన బనగానపల్లికి వస్తానని చెప్తే మేము బనగానపల్లి అండ్ కోయిలకొండ సీఎల్ని అలర్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని ఒక కోయిలకొండ రోడ్లో బనగానపల్లి చేయి వాళ్ళని పట్టుకున్నాడని చెప్పి తెలిసింది. దాని తర్వాత మాకు 4 టౌన్ చేయి ఎస్ఐ వాళ్ళు పోతున్నారు. ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఆమె చెప్పే స్టేట్మెంట్ మీద తదుపరి చర్యలు మేము తీసుకొని చట్టరీత్యా యాక్ట్ చేస్తాం. ఇక హైదరాబాద్ పాత బస్తీ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్ బజార్లో టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. కాకాజీ సిటీ మాల్లో ఉన్న హజ్ ఉమ్రా సర్వీస్పై టాస్క్ ఫోర్స్ దాడి చేసి ఫేక్ ఏజెంట్ను అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ గెలుపు కోసం టీ సర్కార్ కసరత్తు. భూపాలపల్లిలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు. నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దానం. రైతు రాజు కావాలన్నదే తెలంగాణ ధ్యేయం. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మేలన్న మహబూబ్ నగర్ తహసీల్దార్ బి పార్థసారథి. మేడ్చల్ జిల్లా పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.